బీసీలకు కోటా 25%. పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సర్కార్. 42% బీసీ రిజర్వేషన్లకు సర్కారు తూట్లు. 15న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు వివరణ ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. ఆలోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్లను ఒప్పుకునేది లేదు అంటున్నారు బీసీ జేఏసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచేందుకు సిద్ధమవుతున్నది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అదే పార్టీ సర్కార్ విస్మరించేందుకు అడుగులు వేస్తున్నది. మొత్తంగా బీసీలకు ధోకా చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఆ ఫలితాలు ఎలా వచ్చినా అదే రోజు లేదా తదుపరి రోజు కేబినెట్ భేటీ నిర్వహించాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించి పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్తామనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. 42%తోనే ఎన్నికలకు వెళ్ళాలి. ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరిగితే సహించమంటున్నారు గంగుల కమలాకర్. ఇక బీసీల ఐక్యతను చీల్చేందుకే కుట్ర, ఐక్యతను విచ్ఛిన్నం చేసే యత్నాల్లో అగ్రవర్ణాలు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి 42% కోట కోసం కేయూలో బీసీల ధర్నా దీక్ష చేస్తారట. కామారెడ్డి నుంచే బీసీల తిరుగుబాటు. కాంగ్రెస్ మోసంపై 15న బీసీ ఆక్రోశ సభ పెట్టబోతున్నారు. వీళ్ళు కలిసి సర్కార్ది కాలయాపన అంటున్నారు జస్టిస్ ఈశ్వరయ్య. 42% కోట దక్కేదాకా పోరు అంటున్నారు నేతలు. ఏంది కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో అదే కామారెడ్డిలో ఈరోజు 13 ఎల్లుండి ఆక్రోశ సభ, బీసీల ఆక్రోశ సభ పెట్టబోతున్నారు డాక్టర్ విశారదన్ మహారాజ్. ఇక్కడ చిరంజీవులు రిటైర్డ్ కలెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సార్. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య సార్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సభను పెట్టేసి తద్వారా ఒక పార్టీని తీసుకురాబోతున్నారన్న చర్చ జరుగుతుంది. చాలామంది కదలికలు వస్తూ ఉన్నాయి. అంటే పార్టీ పెడతారు. ఇటు ముగ్గురు కలిసి ఒక పార్టీ రాబోతుంది. కల్వకుంట్ల కవిత 33 జిల్లాలను చుట్టొచ్చిన తర్వాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి హైదరాబాద్లో మినిమం ఒక 5 లక్షల మందితో పార్టీ అనౌన్స్మెంట్ కాబోతుంది. మిత్రులారా, విశ్వసనీయ సమాచారం మేరకు చెప్తా ఉన్నాం. రావాలి, పార్టీలు రావాలి, బీసీ నాయకత్వం పైకి ఎదగాలి, రెడ్డిలలో ఉన్న మంచి వాళ్ళు పైకి రావాలి. మా జీవన్ రెడ్డి అటువంటి బిడ్డలు, దొంగలు లంగలు లఫంగాలందరూ కిందికి పోవాలి. ఆడు ఎస్సీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా ఎవడైనా అంతే. లంగలకు ఆస్కారం ఉండద్దు, దొంగలకు ఆస్కారం ఉండద్దు. ఏ కులపోడైనా మంచిదే.